లైఫ్‌లో సక్సెస్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఒక దాంట్లో ఎక్స్‌పర్ట్ అవ్వాలనుకున్నా, అసలు దేనికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన అటెన్షన్ మొత్తం ఆ పని మీదే ఫోకస్ చేయడం రావాలి. ఈ రోజుల్లో మనకుండే ఈ సోషల్ మీడియా, యాప్స్ వీటి వల్ల మనం చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. అసలు డిస్ట్రాక్షనే లేకుండా ఆ వర్క్ మీద ఫోకస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం పదండి. ఫస్ట్ పాయింట్ ద 10 మినిట్ రూల్. మీరు నేను ఈ పనిని చేయలేనేమో అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినా ఆ పని మాత్రం చేయబుద్ధి కాదు. చాలామంది డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళని వాళ్ళే ఫోర్స్ చేసుకుంటారు, కానీ అది తప్పు. ఇక ఆథర్ చెప్తుంది ఏంటంటే, ఒక పని గురించి ఆలోచిస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వరని కాదు, మీరు డిస్ట్రాక్ట్ అవుతారు, కానీ అప్పుడే ఈ 10 మినిట్స్ రూల్ని పాటించాలి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుతున్నారో లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు సడన్గా మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. అదే మీ ఫ్రెండ్ ఏదో మీమ్ షేర్ చేశారు. అప్పుడు ఫోన్ని చెక్ చేయాలనిపిస్తుంది, కానీ మీకు మీరే నేను ఫోన్ని చెక్ చేయను అని చెప్పుకుంటారు. కానీ ఇలా చెప్పుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా చూడాలనిపిస్తుంది. దీనితో మీరు ఇంకా డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అందుకే మీకు మీరే సరే నా ఫోన్ని చెక్ చేసుకుంటా, కానీ ఒక్క 10 మినిట్స్ మాత్రమే. ఆ 10 మినిట్స్ అయిన తర్వాత నా పని మీద ఫోకస్ చేస్తా అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆథర్ చెప్తున్న దాని ప్రకారం ఏ డిస్ట్రాక్షన్ అయినా ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఆ 10 మినిట్స్ తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కానీ ఆ 10 మినిట్స్ తర్వాత మీరు మీ పని మీద ఎంత ఫోకస్ పెడతారంటే మీరు మీ ఫోన్ని చెక్ చేయడమే మర్చిపోతారు. అందుకే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. సో ఎప్పుడైనా మీకు డిస్ట్రాక్షన్ అయినట్టు ఫీల్ అయితే ఇమీడియట్గా ఈ 10 మినిట్స్ రూల్ని అప్లై చేయండి. సెకండ్ పాయింట్ ద పవర్ ఆఫ్ ద ప్రీ కమిట్మెంట్స్. ఈ బుక్లో ఆథర్ మనకి 3 ప్రీ కమిట్మెంట్స్ గురించి చెప్తున్నారు. ఐడెంటిఫై ఫ్యాక్ట్. మనల్ని మనం ఎలా చూస్తున్నాం, మన మైండ్లో మన గురించి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటామో అలానే యాక్ట్ చేస్తాము. మన మైండ్లో మన ఐడెంటిటీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద ఫుల్లీ అవేర్గా ఉండాలి. ప్రైస్ ఫ్యాక్ట్. చాలామందికి బాగా వర్క్ చేయడానికి మోటివేట్ చేసేదే ఈ మనీ. మీ మనీని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్గా మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ మనీని మీరు ఎప్పుడూ లాస్ అవ్వాలనుకోరు. ఇక్కడ ఆథర్ వర్కౌట్ చేయడానికి ఒక మెథడ్ని ఫాలో అవుతారు. దాన్నే బర్న్ మెథడ్ అని అంటున్నారు. అంటే తను ఒకవేళ వర్కౌట్ చేయకపోతే తన $100ని కాల్ చేయాలని పెట్టుకున్నాడు. అందుకే ఆ $100ని లాస్ చేసుకోవడం కన్నా వర్కౌట్ చేయడం బెటర్ అని తనని తానే మోటివేట్ చేసుకుంటారు. అందుకే తను ఎప్పుడూ వర్కౌట్ని మిస్ అవ్వలేదు. ద ఎఫర్ట్ ప్యాక్ట్. ఈ ప్యాక్ట్లో డిస్ట్రాక్షన్ అయ్యే టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఎఫర్ట్స్ని ఇంక్రీజ్ చేసేస్తుంది. అది మీ అన్డిజైరబుల్ ఆర్గ్యూస్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. థర్డ్ పాయింట్ ప్లాన్ ఎహెడ్. ప్లానింగ్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ వీటి గురించి మంచిగా అర్థం చేసుకోగలము అని ఆథర్ అంటున్నారు. ఈ ట్రాక్షన్ ఏంటి, ఈ డిస్ట్రాక్షన్ ఏంటి భయ అని మీకు అనిపించవచ్చు. ట్రాక్షన్ అంటే మన గోల్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మనం కన్సిస్టెంట్గా పనిచేయడం అనేది. అదే డిస్ట్రాక్షన్ అనేది మనం చేసే యాక్షన్స్ మన గోల్స్కి దూరంగా తీసుకువెళ్ళడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీని హెల్తీగా ఫిట్గా ఉండాలనుకుంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది ట్రాక్షన్. అదే జంక్ ఫుడ్ తినడం అనేది డిస్ట్రాక్షన్ లాంటిది. అది మీ గోల్ని అచీవ్ చేయకుండా ఫ్యాట్గా తయారయ్యేలా చేస్తుంది. ఈ బుక్లో ఆథర్ది ఒక మంచి కొటేషన్ ఉంది. అదే ద టైమ్ యూ ప్లాన్ టు వేస్ట్ ఈజ్ నాట్ వేస్టెడ్ టైం. మీ డిస్ట్రాక్షన్స్తో పాటు ఫైట్ చేసి వాటిని అవాయిడ్ చేయడం కన్నా మీ డిస్ట్రాక్షన్స్ కోసం టైంని సెట్ చేసుకోవడం అనేది బెటర్. అప్పుడే మీ మైండ్ ఫ్రీలీగా డిస్ట్రాక్ట్ అవ్వనిస్తారు. అంటే ఒక వారంలో ఒకరోజు మాత్రమే జిమ్కి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుని ఇంకా జంక్ ఫుడ్ తినొచ్చు అనే ప్యాక్ట్ని పెట్టుకోకూడదు. అంటే ఒకరోజు మీ పనిని మొత్తం పక్కన పెట్టి ఆ రోజులోనే ఒక వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలనుకునే బదులు మీరు మీ పనిని కంప్లీట్ చేసుకుని డైలీ ఒక ఎపిసోడ్ చూస్తే బెటర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ డిస్ట్రాక్షన్స్ అనేవి మీ గోల్స్ మధ్యలో రాకపోతే మీరు డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, అది మీకు హెల్తీ కూడా అని ఆథర్ అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రాక్షన్స్ రావు అని చెప్పట్లేదు, దానికి ఒక టైం సెట్ చేసుకుని అప్పుడే మీ డిస్ట్రాక్షన్స్ని మీరు ఎంజాయ్ చేయగలరు అని ఆథర్ అంటున్నారు. ఫోర్త్ పాయింట్ రీఇమాజిన్ యువర్ టాస్క్. మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి కారణమే ఈ బోర్డమ్. మీరు చేసే పని బోర్ కొట్టిందంటే మీ బ్రెయిన్ డిస్ట్రాక్షన్ని చూస్తుంది.
అదే ఇన్స్టంట్ గ్రాడ్యుయేషన్ ఇస్తుంది. కానీ మీరు చేసే టాస్క్ని ముందు నుంచే ఎంజాయబుల్గా చేసుకుంటే డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్సే ఉండదు. అందుకే ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు ఆ పనిని ఎంజాయబుల్గా ఎలా చేయాలి అనేది ఆలోచించండి. ఇంకా ఇలా ఆలోచించడం వల్ల మీకు మంచి ఐడియాస్ వస్తాయి అని ఆథర్ అంటున్నారు. 5th పాయింట్, ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. మీ లైఫ్లో అసలు డిస్ట్రాక్షన్స్ రావు అని కాదు, కొన్నిసార్లు ఇవన్నీ ట్రిక్స్ యూజ్ చేసినా కానీ డిస్ట్రాక్షన్గా ఫీల్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ ఆథర్ మీకు సెల్ఫ్ కంపాషన్ని ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. సెల్ఫ్ కంపాషన్ అంటే మన పెయిన్ని, సఫరింగ్ని, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి వాటిని పాజిటివ్గా డీల్ చేస్తూ వాటిని ఇగ్నోర్ చేయాలి. అప్పుడే మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఉంటారు. మీరు డిస్ట్రాక్ట్ అయ్యి మీ టైం వేస్ట్ చేస్తే దీనివల్ల మీరు ఇంకా బోర్గా ఫీల్ అవ్వచ్చు. ఇంకా ఈ లూప్ అనేది కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికి ఈ సెల్ఫ్ కంపాషన్ అనే దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఆథర్ అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.